అందరికీ నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. ముందుగా మీరు ఒక వీడియో చూడండి, తర్వాత నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. ముఖ్య గమనిక, మన హిమాయత్ చెరువు దర్వాజాలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ వాసులు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్లగూడ జహాంగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. రైట్, చూసారు కదా, ఏముంది హెచ్చరిక. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హిమాయత్ సాగర్ గేట్లు కుల్లా చేస్తున్నాము, అందరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకి అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఒక 2 రోజులకెళ్ళి 3 రోజులకెళ్ళి మనం చూస్తున్నాం కదా, భారీ వర్షాలు నైటు తెల్లందాక వర్షాలు, సాయంత్రం 6 దాటిందంటే 7 దాటిందంటే తెల్లందాక గంట 2-3 గంటలు అసలు ఆగకుండా కొట్టిన వర్షాలకు హైదరాబాద్లో రోడ్లు ఏడ ఉన్నాయో, మ్యాన్ హోల్ ఏడ ఉన్నాయో, నాలాలు ఏడ ఉన్నాయో అర్థమైతే లేదా. వరద నీళ్ళలా మొత్తం వాహనాలు, కార్లు తేలుతున్నాయి, బైకులు కొట్టుకోపోతున్నాయి, మనుషులు కొట్టుకోపోతూ ఉన్నారు. చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? పాపం అధికారులను ఒక్క మాట అనాల్సిన పని లేదు. ఎందుకంటే అధికారులు ఏం చేస్తున్నారో మీరే చూడండి. చూసిరా, వరద నీళ్ళల్లా అసలు ఎట్లా నిలబడలేని సిచ్యువేషన్ లో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ పోయి వరద నీళ్ళలో బస్ స్టాప్ లో చిక్కుకుపోయిన ఒక యువతిని కాపాడి బయటకు తీసుకొచ్చిండు. కరెంట్ అంటే ఎంతటైనా వృత్తప్పుడే ముట్టుకోవాలంటే మనకు భయం అవుతుంది. అలాంటిది కరెంటు వర్షం కిందికి మీకు వర్షం వస్తుంటే గాలి దుమారానికి వైర్లు తెగిపోతే విద్యుత్ అధికారులు ఆ వైర్లు సరి చేస్తూ ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడికక్కడ మ్యాన్ హోల్లను మూసేయడము, వరద నీళ్ళను తొలగించే పనులు పాపం వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ ను మళ్లించడం, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చిన్న వర్షం వస్తుంది హైదరాబాద్ లో, ఎందుకంటే ఇరుకు రోడ్లు పెద్ద, ప్రతి ఒక్కరు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు బండి తీసుకునే బయటకు వెళ్తారు. ఇక ట్రాఫిక్ జామ్ గురించి పెద్ద చెప్పాల్సిన పని లేదు. సో ట్రాఫిక్ పోలీసులు పాపం వాళ్ళను క్లియర్ చేసే ఆ కష్టాల్లో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అధికారులు వానల, వరద నీళ్ళ, బురద నీళ్ళలో దిగి పనిచేస్తూ ఉంటే మరి అమాత్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. అది కూడా చూసిరా, ముఖ్యమంత్రి గారేమో పుట్టినరోజు వేడుకలలో పాల్గొంటారు. ఇక నగరానికి సంబంధించి మీ రాష్ట్ర ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అట్లా ఉంటే, నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు ఇంట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పేసి ఆమె సలహాలు ఇస్తారు. లేదంటే వర్షంలో బయటికి రావడానికి ఇబ్బంది కానీ బ్యూటీ పార్లర్లు, బురదలో దిగడానికి ఇబ్బంది కానీ బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేయడానికి మాత్రం మేడంకి ఎలాంటి ఇబ్బంది లేదు. పాపం పొన్నం ప్రభాకర్ సారు నిన్న వరద నీళ్ళలో తిరుగుకుంటా రెయిన్ వాటర్, డ్రైన్ వాటర్ ఒకటేనే కాబట్టి వరదలు వచ్చినాయని చెప్తున్నాడు. సరే, ఆయన ఏం మాట్లాడింది అనేది పక్కన పెడితే ఆయన కొంత గ్రౌండ్ లో దిగి పనిచేసిండు. మరి మంత్రులకు ఇంక మంత్రులు లేరా? ఇలా పండుగ అంటే వదిలిపెట్టరు, రాఖీలు గట్టికి వస్తారు, ఆకాశాలలో వస్తారు, తోబుట్టువులు, కార్యకర్తలు, మహిళలు వస్తారు, ఇలా ఇష్టపెడదాం. నిన్న మొన్న గంటగానం జనాలు ఇబ్బంది పడ్డారు. ఏమైంది అంటే మీ హైదరాబాద్ లో ఉండే ఆడళ్ళు, మహిళలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ తోబుట్టువులు కాదా? ఓట్లడానికి వచ్చినప్పుడే తోబుట్టువులా? ఓట్లడికి వచ్చినప్పుడు నా అన్నలు, నా సోదరులు, నా తమ్ముళ్ళు అంటారా? వాళ్ళ ఇబ్బందులు బండి మీద బురదలా ఎంతమంది కింద పడిపోయారు. నిన్న అమాత్యులకు అవసరం లేదా? మంత్రులకు అవసరం లేదా? పట్టించుకోరా? అధికారులు వాళ్ళు చేస్తున్న పనులు మీరు 10% చేయండి చాలు, మళ్ళీ మీరే గెలుస్తారు. అదిసిపెట్టి పొద్దున్న లేస్తే దిగిపోయిన వాళ్ళ మీద, ఓడిపోయిన వాళ్ళ మీద విమర్శలు చేయడం, అవాకులు చివాకులు పెంచడం, వాళ్ళు మంచిగా పని చేయాలని ఓడగొట్టారు. మీరు ఉన్నారు కదా, వరదలు బురదలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా ఇంట్లో ఉంటే ఏం ఉపయోగం? వాళ్ళకైతే మీకు పడుతుంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే అధికారులకు శబాష్ చెప్పొచ్చు, సెల్యూట్ కొట్టచ్చు. చాలా పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ మున్సిపల్ వాళ్ళు కావచ్చు, కరెంట్ వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, ఇంత తెల్లం దాకా వర్షాలు కొడుతుంటే కూడా వాళ్ళు డ్యూటీలు చేసింది. వాళ్ళ దాంట్లో మీరు 10% చేయండి. అధికారులకు సలాం చెప్తున్నాం. అసలు అమాత్యులు మీరు కూడా పనిచేస్తే జనాలు మళ్ళీ మిమ్మల్ని నెత్తలో పెట్టుకుంటారు. లేకపోతే అదే వరద నీళ్ళ
అది విషయం. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రవీణ్ శంకర్.